అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే, బ్లాక్ అండ్ వైట్కి స్వాగతం. ఈరోజు మా అతిథి లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. కోట శ్రీనివాసరావు లెజెండరీ యాక్టర్ అంటే అసలు ఏమిటండి? ఒక చరిత్ర క్రియేట్ చేసిన నటుడిని లెక్క. అదే తెలుగులో ఇంచుమించు అర్థం నాకు తెలియదండి. నిజంగా తెలియదు. మిమ్మల్ని మీరు తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటారు. చెప్పాలంటే మీ హుందాతనానికి అది ఒక నిదర్శనం చెప్పవచ్చు. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులను దోచారు. ఇది మీ ప్రస్థానం ఎలా మొదలైంది సినిమాలో? నేను అసలు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఓకే. నేను ఎప్పుడు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అంటే నాకు ఈ భయం, ఏదైనా నలుగురితో చక్కగా బ్యాంకులో పనిచేస్తున్నాం, 10 మందితో మంచి ఉద్యోగం, పిల్ల జల్ల అంతా బాగానే ఉన్నాం హాయిగా, ఎందుకు దీన్ని పాడు చేసుకోవడం? తీరా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే వేషం ఉందంటే కింద పోయి చూసి నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నా ఉంటారా అంటారేమో అని భయం. అది నాకు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. చక్కగా నాటకాలు నాకు మొదటి నుంచి అలవాటు. 26 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఓకే. అంటే ఒక 20 సంవత్సరాలు గట్టిగా మంచి మంచి వేషాలు వేసి పేరు తెచ్చుకున్నాను. జంధ్యాల గారు నాకు బెదవాడి నుంచి బాగా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, కాలేజీ రోజుల నుంచి. సుబ్బరాయ శర్మ గారు, జంధ్యాల గారు, ఇలా చాలామంది, నా శ్రీదత్ గారు, వీరందరూ కూడా నాకు బాగా పరిచయం. సుత్తి వీరభద్రరావు, వీళ్ళందరూ. జంధ్యాల గారు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చి ఏదైనా నాటకం వేస్తున్నా, సినిమా ఏదైనా తీస్తుంటే కోట రావయ్య సరదాగా 2-3 సీన్లో వేషం ఒకటి ఉంది సరదాగా వేయని అడగడం, అలా ఏదైనా 1-2 సినిమాలు, ముందు 4 సినిమాలు చేశాను. ఒక మంచి వేషం, పెద్ద వేషం చేసింది ఏంటంటే కుక్క. అది కంప్లీట్ తెలంగాణ మాండలికం మీదే ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఈ 20 పాయింట్ ఫార్ములా అని పెట్టి చాలా హడావిడి చేశారు. మంచి పని కూడా. దానికని ముందు అసలు సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను దేశరాజ్ హనుమంతరావు గారు, నేను, సుబ్బరాయ శర్మ గారు, ఇంకో ఇద్దరు, తర్వాత మన తెలంగాణ శకుంతల గారు అన్న పోయింది పాపం ఆవిడ, ఇలా చాలామంది, దేవదాస్ కనకాల గారి భార్య లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసేవారు. అలా 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 సినిమా అంతా వచ్చిందండి. సరే, తర్వాత నా జీవితం ఏంటో మీ అందరికీ తెలిసింది. 20 గంటల పాటు మీరు ఎక్కువగా పనిచేసేవాళ్ళంట. ఉదయం 6 గంటలకి వెళ్ళి రాత్రి 2 గంటలకి కొంచెం పెరుగన్నం తిని పనుకునేవాళ్ళు. అంత పనిచేశారు. అలా అలా పరిగెత్తు ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? అదే కదండి, మీకైనా నాకైనా ఎవరికైనా ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు. అప్పుడు కనుక ఏమిట్రా ఈ గోల, ఇప్పుడేంటి పని చేయటం, రేపు చేసుకోవట్లని బతికిచ్చామనుకోండి, ఉన్నది కాస్త పోద్ది. పని చేశాను రోజుకి 20 గంటలు కాదు, రోజుకి 3 స్టేట్లు పనిచేశానండి. కాబట్టి ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, లైఫ్ కూడా వాడి చేతిలో ఉండదు. సార్, మీ జీవితం నుంచి కూడా చాలామంది తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఉంది. నిజంగా చాలా ఎంత గొప్ప వ్యక్తి అంటే కోట శ్రీనివాసరావు గారు. సార్, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఆ అన్యోన్యత, ఎంత ప్రేమగా చూసుకోవాలి భార్యకి అనేది చాలామంది మిమ్మల్ని ఉదాహరిస్తూ ఉంటారు సార్. ఎందుకు వచ్చింది అసలు వాళ్ళకి ఆ ప్రశ్న? అంటే భార్యకి బాగా లేకపోయినా కూడా ఒక దశలో బాగా చూసుకోవడము, చంటి పిల్లలాగా మీరు ఆమెని చూడడము. 1968లో నాకు మ్యారేజ్ అయింది. 73లో ఆ డెలివరీలో ఉన్నప్పుడు, డెలివరీ అయిన రోజులు 21 రోజులు ఎంత అంటారే, ఏదో 2 నెలలు ఏదో ఆ టైంలో మా అత్తగారు పోయింది. ఆ పోయినప్పుడు మా ఆవిడకి కొంచెం షాక్లా వచ్చింది. మనకి తెలియదు అప్పుడు. 73 అంటే నేను మా ఆవిడ మేమే కదా అప్పుడు. వైద్యం కూడా ఇంత డెవలప్ అయ్యి ప్రతివాడు వైద్యం గురించి మాట్లాడే రోజులు ఎక్కడున్నాయి. షీ హ్యాస్ బికమ్ ఏ సైకాట్రిక్ పేషెంట్. షీ డజంట్ నో హూ యామ్ ఐ ఫర్ 30 years. ఎవరో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్కి, నాతో నాటకాలు వేసిన వాళ్ళకి మా గురువులకి వాళ్ళకి తెలుసు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను చెప్పను కూడా. ఇప్పటికి కూడా ఇప్పుడు కొంచెం కూర్చుబడి కాస్త అయితే పెద్ద వయసు వచ్చిన 72 దానికి
ఏదో మాటలు ఉంటే బాగుండకపోవటం చేతి ఇది సహజం కదా, వయసును బట్టి వచ్చేవి. మరి నేను ఓర్పుగా ఉన్నాను, నన్ను అందరూ తిడతారు, ఏమై అట మాట్లాడుతుంటే ఊరుకుంటావేంటని. ఊరుకోక ఏం చేస్తాం? ఒక్కటే గుర్తుంచుకోండి సార్, ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని గుమ్మం దాటెళ్ళినటువంటి సంసారాన్ని ఎవడు వెనక్కి లాక్కులాడాడు. మా వీక్షకులు ఇది చాలా వాల్యూడ్, జీవితాన్ని మదించి తెలుసుకొని సమాజాన్ని ఇంత దూరం నుంచి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి చెప్తున్న మాటలు ఇవి. ప్లీజ్ ఒకసారి వినండి. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని గుమ్మం దాటెళ్ళినటువంటి సంసారాన్ని ఎవడు వెనక్కి తీసుకురాలేడు. కోర్టులో కూడా నువ్వు విడాకులకు వెళ్ళినప్పుడు 6 నెలలు 7 నెలలు టైం ఇస్తారు. ఆలోచించుకోండి, చక్క ఎందుకు విడిపోతారు, పిల్ల పాపలతో చక్క హాయిగా ఉండండి అని చెప్తారు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తామే తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఎవరికి తెలుస్తుందండి? భార్యాభర్త మధ్యలో ఏం గొడవ ఉందని మనం ఏమైనా చూసామా? ఏదో ఇంగ్లీష్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంటారు. 2-3 పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఏమిటంటే ఏదో మైండ్ సెట్ కలవట్లేదంట. ఏమిటి కలిసేది? 3 పిల్లలు పుట్టేదాకా 2 పిల్లలు పుట్టేదాకా తెలియదా? ట్యూబ్లోకి మళ్ళీ ఎక్కించాలనుకుంటే చేతికి అంటుంది తప్ప అది లోపలికి వెళ్ళదు. అట్లాగే ఈ సంసారం కూడా బయటికి అలరైపోద్ది తప్ప లోపల రాలేదు. కాబట్టి అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. నా రెండో కూతురు షీజ్ ఎంకామ్ ఎంఈడి బెజవాడలో. నేను ఎప్పుడు రిక్షా ఎక్కలేదు, సరదా రిక్షా ఎక్కుదామని మా శంకరం మా తమ్ముడు గారి కూతురు, అక్కడ మా అక్కయ్య గారికి మా చెల్లెళ్ళ కూతుళ్ళు అందరూ కలిసి రిక్షా ఎక్కి సరదాగా వెళ్దామని. బెజవాడ బాగా ఐడియా ఉందా మీకు? అవును సార్, నేను విజయవాడ పనిచేశాను. ఆ లో బ్రిడ్జ్ ఉంది కదా, వీళ్ళు 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళుతున్నారు. ఆ ఎదురుకుండా వచ్చే లారీకి ఏదో బ్రేక్ ఫెయిల్ అయిందట. ఆ డివైడర్ కూడా దాటి వీళ్ళ వ్యాన్కి కొట్టింది. కొడితే ఫస్ట్ స్ట్రోక్ వీళ్ళ దాటంతో దూరంగా పడ్డారు. ఆ ఇన్సిడెంట్లో 2-3 పోయారు కూడా. లక్కీగా అది బతికింది. ఆ యాక్సిడెంట్లో లెగ్గు. ఆ తర్వాత ఎలా దీని జీవితాన్ని ఏడుస్తూ కూర్చున్నామండి. అలాంటి లైఫ్లో నేను ఎవరి దగ్గర అయితే గుమాస్తాగా పనిచేశానో బ్యాంకులో, ఆయన నేను బియ్యం కూడా అయ్యాను. మహానుభావుడు పెద్దలు దయదలిచి. కానీ ఏదైనా కానీ మొత్తానికి మ్యారేజ్ అయింది, దానికి ఆడపిల్ల చక్కగా లక్షణంగా ఉంటున్నారు. సరే జీవితం బాగానే ఉందిలే, నడుస్తుంది అనుకున్నా. మీకు తెలుసు కదా మా అబ్బాయి, వాడు ఎగిరిపోయాడు. మరి ఇన్ని బాధలు పెట్టుకుంటూ మరి 10-12 ఏళ్ళ నుంచి వాడు పోయిన తర్వాత కూడా ఎక్కడన్నా సినిమాల్లో ఎక్కడన్నా మీకు చూసారా? ఆ బాధని చూడలే. ఎప్పుడు నేను దాని గురించి మాట్లాడను. భగవంతుడు ఎంత పేరు ఇచ్చాడో అంత కష్టాలు కూడా ఇచ్చాడు. వీటిని తట్టుకునే గుండె కూడా ఇచ్చాడు. బాగుంది, అంతే. చేయటం మన ధర్మం. ఏదో ఎప్పుడైనా బోరు కొట్టి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాను. ఏముంది? ఇప్పుడు చూడండి సార్, మీరు కూడా వీక్షకులకు నేను చూస్తున్నా చూడండి, ఈయన స్టార్డమ్ అనుభవించారు. ఆ రోజుల్లో 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితమే ఒక టాప్ హీరోకి ఎంత క్రేజ్ ఉండిందో ఒక కోట శ్రీనివాసరావులో అంతే క్రేజ్ ఉంది. కానీ ఆ సమయంలో మీకు పెళ్లి చేసుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు సార్ యాక్చువల్గా? అంటే మీకు కేవలం ఆ ప్రేమ వల్లే అలాంటి? ప్రేమ కాదండి, మన బాధ్యత అది. ఏ క్యాస్ట్లో అయినా సరే, క్రిస్టియానిటీలో అవ్వనండి, ముస్లిమిజంలో ఎవరైనా సరే, పెళ్ళాన్ని ధర్మంగా చూసుకో. నీ ఏడుపు నువ్వు ఏడు, బయట ఏమన్నా ఏడిస్తే ఎవడేమంటే. సార్ మీకు మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఇండస్ట్రీలోనే తెలుగు కోట శ్రీనివాసరావు అని పుట్టాలనుకుంటారా, లేకపోతే వద్దనుకుంటారా ఈ ఇండస్ట్రీలో? చక్కగా ఇప్పుడు నాకు ఏ రకంగా జీవితం ఇచ్చారో చక్కగా కష్టాలు కొంచెం తగ్గించేయి ఏమండి, మనిషిగా చక్కగా సుఖపడుతూ 10 మందికి ఉపకారం చేసేటువంటి మనిషిగా బతకాలన్న నా ఉద్దేశం. ఇంకో జన్మ అంటూ ఉంటే, ఒకవేళ ఆ జన్మ నిజంగా ఇస్తే అలా బతకాలంటే నేను ఎలా ప్రవర్తించాలి, సద్వాక్కు సత్ప్రవర్తన అన్నీ కలిగి ఉండాలి నేను. అది కూడా నాకు చక్కగా ప్రసాదించి చక్కగా నన్ను కాపాడమని భగవంతుని కోరుకుంటాను. ధన్యవాదాలు సార్. సుమన్ టీవీ ద్వారా నాకు నా మనసులో ఉన్నటువంటి భావాలు మంచో చెడ్డో 40 సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తున్న మహానుభావులు ప్రజలందరికీ చెప్పుకునే అదృష్టాన్ని కలిగించినందుకు గాను మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ
సర్వే జన సుఖినో భవంతు. ఇది కోట శ్రీనివాసరావు గారు జరిగిన బ్లాక్ అండ్ వైట్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.